తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ నడుస్తుందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతుంది మీరేనని, ఫార్ములా ఈ రేసు కేసులో అదే జరగబోతుందన్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చినా రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్టు చేయదంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం హీటెక్కింది. లేటెస్ట్ గా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో నడుస్తుంది బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్లకు సంబంధించిన సమాంతర ప్రభుత్వం అంటూ కామెంట్ చేశారు. దానిపై మనతో పాటు మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, మధ్యకాలంలో పదే పదే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనేది టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళిద్దరికీ బీజేపీ అంటే భయం. బీజేపీ ఒక ఏదైతే ప్రజా ఆదరణ మనకు వస్తున్నది, బీజేపీ ఆల్టర్నేటివ్ అవుతుంది అనే భయంతో ఇటువంటి ఆరోపణలు రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఉందో అది బీఆర్ఎస్కి దగ్గర. వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు ఎన్నో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు ఈయన ఇద్దరు కలిసిపోయారు. కేసులు అయ్యి రిజిస్టర్ చేసి 2 ఏళ్ళైనాయి వీళ్ళ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఎవరి మీద చర్య లేదు. మూడో విషయము బీజేపీని రాకుండా చేయాలనేది మొన్న జూబ్లీహిల్స్ కూడా ఇద్దరు కేవలం బీజేపీని ఓడించడానికి వాళ్ళిద్దరు ఒకటయ్యారు. మీరు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పమంటే నేను చెప్తాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈజ్ వన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కానీ వాళ్ళిద్దరు కూడా ఈయన వాళ్ళతో కలిసానంటారు, వాళ్ళు వీళ్ళతో కలిసానంటారు. కానీ బీజేపీ ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇండిపెండెంట్ ఆలోచన ఉంటుంది. బీజేపీ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా అధికారం రావాలని ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీతో కూడిన జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా ఆయన చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? అదే జాయింట్ వెంచర్ ఏంది వాళ్ళు చెప్పాలి. జాయింట్ వెంచర్ సోనియా గాంధీ గారు చెప్తే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు స్లో చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ చెప్తే ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పటికైనా మనతో కలవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో మర్జీ కావాలనుకున్నదో ఆ పార్టీకి వాళ్ళ దగ్గరన జాయింట్ వెంచర్ ఉంటుందా, లేకుంటే ఏ పార్టీతో మేము పోరాడుతున్నాం ఈ దేశంలో ఆ పార్టీతో మాకు జాయింట్ వెంచర్, వాళ్ళిద్దరి మధ్య జాయింట్ వెంచర్ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన కూడా జాయింట్ వెంచర్ ఎందుకు ఉంది అంటే బీజేపీని అడ్డుకోవటానికి. కాబట్టి దే బోత్ ఆర్ పార్ట్నర్స్. వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరు కూడా ఒక అసోసియేషన్లో షేర్ హోల్డర్స్. ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ షేర్స్ ఉన్నాయి, బీఆర్ఎస్ తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇదే షేర్ హోల్డర్స్. బీజేపీకు ఎక్కడ షేర్ పెరుగుతాయని చెప్పి భయానికి ఇద్దరు కలుస్తున్నారు. జాయింట్ వెంచర్ వాళ్ళిద్దరిది. మోదీ అయినా అపాయింట్మెంట్ ఇస్తున్నారు కానీ రాహుల్ గాంధీ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు, మా పార్టీ నాయకులు అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పి. మరి అటువంటి రాహుల్ గాంధీ మాకెందుకు చెప్తాడు? మా ఆయన రేవంత్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడతాడు? ఇవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఫ్రస్ట్రేషన్తో మాట్లాడితే మాటలు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో బీజేపీ ఇబ్బందికర పరిస్థితిని ఎదురు చూస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అయితే బీజేపీ రెండింటిని ఎట్లా ఎదుర్కోబోతుంది? రెండు కూడా బీజేపీ గెలుస్తుంది. మీరు జూబ్లీహిల్స్ని ఎప్పుడు కూడా దాన్ని కొనమాపంగా తీసుకోకండి. జూబ్లీహిల్స్ మాకు గతంలో 24,000 వచ్చినాయి ఓట్లు. జూబ్లీహిల్స్ మొత్తం కూడా దాంట్లో 50% మైనార్టీ ఉన్నటువంటి ఒక ఇదే మాకు వాళ్ళ ఓట్లు ట్రై చేస్తే కూడా మాకు రాలేదు, అది వేరే మాట. కానీ అక్కడ మొత్తం మతం ఆధారంగానే ఓటింగ్ జరిగింది. మజ్లిస్ పార్టీ 8వ సీటు కింద భావించాలి. యాకుత్పురాలో బీజేపీ గెలవదు కదా. యాకుత్పురాలో చంద్రయాగుంట బీజేపీ గెలవదు, ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఒక మైనార్టీ పాపులేషన్ ఓవైసీ ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నది. ఇది కూడా అంతే అయింది. కవిత రేవంత్ రెడ్డి ట్రాప్లో పడిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే కవిత ఇక్కడ వ్యవహరిస్తుంది. టీఆర్ఎస్ పార్టీని అనదొక్కే ప్రయత్నము నేరుగా ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఎంత జరుగుతుందంటూ కామెంట్, దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళందరూ ఒకటే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేరే కాదు కదా. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఒకటే. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో అప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు సంపాదించినంత కూడా ఎట్లా పంచుకోవాలి, పంచుకోవడంలో పంపకాల్లో వచ్చిన తేడానే ఈ గొడవలు. ప్రజలకు టీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామా కవిత